హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. దయచేసి వీడియో అందరూ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా మంచి అనుభూతి అయితే కలుగుతుంది మీరు ఎప్పుడైనా సరే ఈ అడిగొప్పల అమ్మవారి గురించి వినే ఉంటారు. అడిగొప్పల అమ్మవారి టెంపుల్కి అయితే ఇప్పుడు వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. మనం స్పీడ్ ఫార్వర్డ్ పెట్టాను. మీకు దేవస్థానం గురించి అంత డీటెయిల్స్ అయితే చెబుతాను. ఈ దేవస్థానం వచ్చేసరికి గుంటూరు జిల్లా ఒకప్పుడు, ఇప్పుడు పల్నాడు జిల్లా అయింది. పల్నాడు జిల్లా అడిగొప్పల గ్రామం దగ్గర, ఆ కారంపూర్ రూట్లో అరిగొప్పల గ్రామం దగ్గర అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది జనం ఉంటుంది అసలు అమ్మవారి దగ్గర. మంచి వాయు భజనాలతో చాలా చక్కగా అమ్మవారి దగ్గరికి ప్రసాదానాలు చేసుకుంటూ అమ్మవారిని అయితే దర్శించుకుంటారు. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. మన జగ్గయ్యపేట దగ్గరలో పెనగంచిప్రోలు లక్ష్మీ తిరుపతి అమ్మవారు ఎలాగో ఇక్కడ మన నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు కూడా అలాగా దేవస్థానం దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత డెవలప్మెంట్ అయిందంటే ఒకప్పుడు ఇలా ఎంత డెవలప్మెంట్ లేదు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, అమ్మవారి దగ్గరికి భక్తులు పెరగటమే కానీ తగ్గటం అంటే లేదనమాట. అసలు ఎంతమంది అంటే చూడండి, అసలు ఎంట్రన్స్ అనమాట. రాగానే అందరు ప్రతి ఒక్కరూ ఆ అమ్మవారి దేవస్థానం చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసి అమ్మవారిని దర్శించుకొని వారి వారి మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి అయితే కోరికలు కోరుకుంటారనమాట. ఇలాంటి ఒక అనుభూతి అసలుకి చెప్పుకోలేనిది. చాలా హ్యాపీగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు. అలాగే చూడండి ఎంతమంది అంటే లోపలికి వెళ్తూ ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి ఒకసారి అయితే వెళ్తే, మీరు కూడా ఒకసారి వెళ్ళకపోతే ఒకసారి వచ్చి చూసి అమ్మవారిని దర్శించుకోండి. ఒకవేళ చూసిన వాళ్ళు అయితే కింద కామెంట్ చేయండి మీకైతే ఎలా అనుభూతి చెందింది అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారి గుడి చుట్టూ మీకైతే వీడియో తీసి చూపిస్తాను. ఇక్కడ మేకపోతులు, పొటేళ్ళు, అలాగే కోళ్ళు కూడా అమ్మవారికి సమర్పించుకుంటారు. ఇక్కడ వచ్చి అమ్మవారికి సమర్పించుకొని వారందరూ కూడా అంతా వారి బంధువుల్ని పిలుచుకొని అన్న భోజన కార్యక్రమాలు అంతా చేసుకొని అక్కడ సంతోషంగా తిరిగి వెళ్ళిపోతూ ఉంటారనమాట. చూడండి, దేవస్థానం చుట్టూ అయితే ఇలా ఉందన్నమాట. అసలుకి మంచిగానే డెవలప్మెంట్ చేశారు ఫ్రెండ్స్. కాకపోతే ఇంకా కొంచెం డెవలప్మెంట్కి పార్కింగ్ లాగా నీట్నెస్గా కరువు అంతా రోడ్ సిస్టమ్ అంతా నీట్గా పెడితే ఇంకా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలామంది భక్తులు అనమాట అమ్మవారి దేవస్థానాన్ని నమ్ముకొని ఎంతోమంది బతుకుతున్నారు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయితే అయింది. అంతా బాగుందన్నమాట. ఇక్కడ టెంకాయ తీసుకున్నాం. అమ్మవారికి దేవస్థానం లోపలికి వెళ్తాం అనమాట. ఇప్పుడు అమ్మవారి దేవస్థానం లోపల విగ్రహం అయితే ఉండదు. అమ్మవారికి పై కప్పు కూడా ఉండదు ఇక్కడ. ఎందుకంటే అమ్మవారికి ఆమె చెప్పిందనమాట, నాకు గుడి వద్దు అనేసి. కానీ భక్తుల కోసమై ఇట్లా మండపం అనేది బయట నుంచి కట్టారు. ఇది లోపల అనమాట. ఇది లోపల పక్క ఇలా ఉంటుంది. వీడియో తీయొచ్చో లేదో తెలియదు. కాకపోతే నేను వీడియో తీశాను మీ అందరికీ చూపిద్దామని మన ఛానల్ వాళ్ళకి. దయచేసి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీకు తోచింది కామెంట్ చేయండి. అమ్మవారు అనమాట, శ్రీ లక్ష్మీ అమ్మవారు. చూడండి, దయచేసి దర్శించుకోండి ఫ్రెండ్స్. అమ్మవారు శ్రీ లక్ష్మీ అమ్మవారు. చాలా మంది భక్తులు రావడానికి కారణం ఏంటంటే అమ్మవారు ప్రతి ఒక్కరి కోరికలు తీరుస్తారంట. దయచేసి మేము కూడా అమ్మవారిని, అతను మా ఫ్రెండ్స్ సెల్ఫీ దిగాము. అందరం కలిసి దేవస్థానానికి వెళ్ళి చాలా సంతోషంగా అమ్మవారిని దర్శించుకొని సెల్ఫీ దిగామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది అసలు. దేవస్థానం లోపల నుంచి వస్తామంటే చూడండి ఎంతమంది లోపల ఎలా ఉందో చూడండి. అమ్మవారి ముందు ఆవు అనమాట ఫ్రెండ్స్. ఈ అమ్మవారి విశేషం ఏంటంటే, ఒక చిన్న పాపగా ఉన్నప్పుడు అమ్మవారు పరాశక్తి అని అంటారు. ఒక శాపం వల్ల భూలోకంలో జన్మించి చిన్న వయసులోనే ఆ అమ్మవారు గర్భం దాల్చి, ఆ గర్భం దాల్చడం వల్ల వాళ్ళ అన్నయ్య వాళ్ళంతా కూడా ఆమెను ఇక్కడ అమ్మవారు వెలిసిన ప్లేస్లోనే పత్తి కట్టు మీద పత్తి ఉంటుంది కదా, అవన్నీ కుప్పగా వేసి ఆ కుప్ప పైన ఎక్కించి అమ్మవారిని దానం చేశారంట. దానం చేసిన దగ్గర అమ్మవారు వెలిసిందని నమ్మకం అనమాట. అమ్మవారు అక్కడే కొలువై ఉందనేసి ప్రతి ఒక్కరు నమ్ముతారు. దానివల్లనే అందరూ వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరుకొని వారంతా కూడా చాలా చక్కగా ఇక్కడ నుంచి
సంతోషాన్ని పొంది ఒక అనుభూతిని పొంది వెళ్తారనమాట. దేవస్థానానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవస్థానంలో ఉన్న గుర్రం పిల్లల్ని ఆడించడానికి. అయ్యో రకరకాలు మంచి మంచి ఉన్నాయి. దేవస్థానం అంటే తెలుసు కదా, చిన్నపిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం ఏం కావాలో అవి దొరుకుతాయి. ఈ కుర్రోడు పెయింట్ రాసుకుని ఉన్నాడు, సెల్ఫీ తీసుకున్నాను. పాపం వాడు చదువుకునే పిల్లగాడు, సెలవులు అనేవి వచ్చేసి ఉన్నాడంట. చూడండి వాడు ఎలా పెయింట్ వేసుకున్నాడు వాడు, గాంధీ తాతలాగా. మేమంతా కూడా భోజనం చేసుకొని దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేసుకొని మేము చాలా హ్యాపీగా, చూడండి ఎంతో హ్యాపీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అందరూ కూడా దేవస్థానానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో మేమంతా స్విమ్మింగ్ కూడా చేసి చాలా థ్రిల్లింగ్గా చాలా అనుభూతి కలిగింది. ఇది చూడండి మా ఫ్రెండ్స్. లోడ్ చేసుకుంటాడు రా, అరే ఈ లోడ్ చేసుకుంటాడు రా, సంక్రాంతి సంబరాలు చేస్తున్నాడు. ఏ